తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. టుడే వీ హ్యావ్ సర్టిఫైడ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్, అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ మా లుంబిని. సో సమ్మర్ ఈజ్ బ్యాక్. సమ్మర్ వచ్చిందంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఎండకి ఎంత తట్టుకున్నా కూడా ఫేస్ గురించి కూడా అంతే కేర్ తీసుకుంటాం కదా మనము. సో ఈ అండర్ ఐస్ కానీ లేదంటే ఆ డార్క్నెస్ గురించి ఎన్ని చేసినా తక్కువే, ఏది చేసినా అది అలాగే ఉండిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు సో మేకప్స్ అయితే డెఫినెట్లీ వేసుకోలేము ఈ సమ్మర్ హీట్లో. సో న్యాచురల్ గానే అది తగ్గితే బెటర్ అని అనుకుంటాం కాబట్టి. సో వాట్ ఆర్ ద వేస్ వాట్ కెన్ బి డన్? ఓకే, సో ఇప్పుడు డెఫినెట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పిగ్మెంటేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ప్రతి ఒక్కరికి, రైట్? అండ్ ఎస్పెషలీ ఒక పెళ్ళిళ్ళు అంటే ద ఫోకస్ ఈజ్ నాట్ ఓన్లీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ మీదే కాకుండా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీ వన్ వాంట్ టు లుక్ గుడ్, రైట్? సో మనం ఏం చేద్దామంటే వీ విల్ వాట్ ఎవర్ ఐ హవ్ లెర్న్డ్ ఇన్ మై ఆయుర్వేదిక్ కాస్మెటాలజీ, కొన్ని ఏంటంటే ఇన్ ద కాస్మెటాలజీ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ మేము ప్రిపేర్ ఎందుకు చేస్తామంటే సేల్కి ప్రిపేర్ చేస్తాం. కొన్ని ఏంటంటే హోమ్ రెమెడీసే, అవి సేల్ చేయడానికి కుదరదు, కాకపోతే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి, ఎందుకంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకునేవి కాబట్టి. సో ఒకటి అండర్ ఐ అన్నది ఫస్ట్ థింగ్ అంటే విల్ గో విత్ 3 స్టెప్స్ అనమాట. ఒకటి విల్ టాక్ అబౌట్ అండర్ ఐ, ఒకటి ఓవరాల్ పిగ్మెంటేషన్ అండ్ వండర్ఫుల్ డీటాక్స్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విల్ టాక్ అబౌట్ అండర్ ఐకి మీరు అప్లై చేసుకోవాల్సిన, అంటే బయట చాలా మార్కెట్లో వి గెట్ లాట్ ఆఫ్ అండర్ ఐ జెల్స్, క్రీమ్స్ అవి దొరుకుతూ ఉంటాయి. కొన్ని ఎఫెక్టివ్గా ఉంటున్నాయి, కొన్ని బాగా ఉండవు అసలు. మనం అప్లై చేసి 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 రోల్ ఆన్స్ అంటున్నారు, ఏదేదో చాలా ఉన్నాయి కదా. సో అవన్నీ పెడుతున్నాం, కాకపోతే ఒకటి కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, ఆల్వేస్ ఐ ఇన్సిస్ట్ ఆన్ దట్. రెండోది గుడ్ స్లీప్. ఓకే, నైట్ టైంలో ఎవరికైతే ఎక్కువ నిద్ర పట్టట్లేదు, ఏదో ఒక టైంలో మీకు నిద్ర వచ్చినప్పుడు పడుకోవడానికి ట్రై చేయండి. ఐడియల్గా నైట్ 8 hours స్లీప్ ఈజ్ గుడ్. ఓకే, డార్క్ సర్కిల్ బాగా ఎక్కువ అయిపోతే ఎక్కువ వాటర్ తాగి జ్యూసెస్ అవన్నీ తాగి నైట్ 8 hours పడుకోవడానికి చూడండి. నెక్స్ట్ థింగ్, ఒకవేళ నైట్ నిద్ర పట్టట్లేదు రకరకాల కారణాల వల్ల, డే టైంలో ఏదో ఒక టైంలో క్యాచప్ విత్ యువర్ స్లీప్ ఫర్ దిస్ అండర్ ఐ థింగ్ అనమాట. సో అట్లా నిద్రపోయేటప్పుడు కళ్ళకి చిన్నది ఏదైనా రోజ్ వాటర్ తోటి క్లీన్ చేసుకొని పడుకునే ముందు జస్ట్ స్లీప్, అది జనరల్గా చేసుకునేవి. రెమెడీకి వచ్చేటప్పటికి ఒక ఎఫెక్టివ్, వెరీ వెరీ ఎఫెక్టివ్ అండర్ ఐ చిన్న రెసిపీ షేర్ చేస్తాను. మార్కెట్లో మనకి రకరకాల క్లేస్ దొరుకుతాయి. ఓకే, లైక్ ముల్తానీ మిట్టి ఎట్లా అయితే ఉంటుందో, చాలా ఫేస్ ప్యాక్స్కి ముల్తానీ మిట్టి యూజ్ చేస్తాం. కొన్ని వాటికి లైక్ పిగ్మెంటేషన్స్కి వాటికి మాత్రం మనము క్లే యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఆ క్లేలో కాలోయిన్ క్లే అని ఒకటి వస్తుంది. ఓకే, వైట్ కలర్లో ఇట్ లుక్స్ లైక్ దిస్, కాలోయిన్ క్లే. ఓకే, మార్కెట్లో పౌడర్ ఉంది, పౌడర్ లాగే ఉంటుంది అనమాట. జస్ట్ ఇట్లా ముట్టుకుంటే ఇట్ బి వెరీ సాఫ్ట్. ఈ పౌడర్ని, ఈ క్లేని మీరు ఏం చేస్తారంటే 1 tablespoon ఆఫ్ క్లే తీసేసుకోండి. 1 tablespoon వైట్ శాండిల్ పౌడర్ వస్తుంది మనకి, ఈ 2 కలపండి. దాని తర్వాత యు యాడ్ విటమిన్ ఈ క్యాప్సూల్, 1 full capsule, 1 or 2 is ఓకే. అందులో మనం అలోవెరా జెల్, ఫ్రెష్ అలోవెరా జెల్, అంటే మీ దగ్గర ఉంటే ఫ్రెష్గా మీకు ప్రిపేర్ చేసుకోవడం వస్తే యూ కెన్ టేక్ ఇట్, ఆర్ యూ కెన్ మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్నది మాత్రం కలర్ లేకుండా చూసుకోండి. చాలా మంది దాంట్లో గ్రీన్ కలర్, అలోవెరా ప్లాంట్ గ్రీన్ కలర్ ఉంటుందని చెప్పేసి లోపల జెల్ కూడా ఉంటుంది. చాలా మంది ఏంటంటే అపోహ, గ్రీన్ గానే ఉంటుందేమో అలోవెరా. సో జెల్ మాత్రము మంచి వైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో ఆ జెల్ ఒకటి తీసుకొని ఏం చేస్తారంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపండి. 1 tablespoon కాలోయిన్ క్లే, 1 tablespoon వైట్ శాండిల్ పౌడర్, 1 విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి, అండ్ ఈ అలోవెరా జెల్. కావాలంటే కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే అలోవెరా తోటి అది బాగా కన్సిస్టెంట్, ఒక మంచి పేస్ట్ అయ్యేలాగా చూసుకోండి. ఇదంతా బాగా చాలాసేపు కొంచెం మీరు బీట్ చేయాలి, దాన్ని బీట్ చేసి ఒక మంచి క్రీమీ టెక్స్చర్గా అది తయారవుతుంది. దాన్ని ఏం చేస్తారంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అప్ టు 15 days, డైలీ చేసుకోక్కర్లేదు. ఓకే, సో 15 days కోసం ఒకటేసారి ప్రిపేర్ చేసేసుకోండి, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 1 month కూడా ఉంటుంది, కాకపోతే ఐ సజెస్ట్ ఇట్ ఫర్ 15 days అనమాట. 15 daysలో ఇదంతా ఒక దాంట్లో జార్లో వేసేసుకొని, చిన్న బాటిల్, ఇప్పుడు ఒక బాటిల్ చూపించి అట్లాంటి దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి.
మార్నింగ్ ఒక 15 మినిట్స్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ అండర్ ఐ. ఓకే, ఓకే. అంటే జస్ట్ దిస్ పార్ట్ అండ్ ఈ పైన కూడా అబౌవ్ ద ఐస్, కళ్ళ పైన కళ్ళ కింద. ఓకే, ఇక్కడ వరకు అది అప్లై చేసి ఒక 10-15 మినిట్స్ వదిలేసి దాని తర్వాత ఒక చల్లటి క్లాత్ ఏదైతే ఉంటుందో వాటర్లో ముంచి దాంతో ఫైన్గా క్లీన్ చేసేసుకోండి. అండర్ ఐ కింద గట్టిగా రబ్ చేయొద్దు ఎప్పుడైనా కానీ. అట్లా రబ్ చేసి ఏమవుతుందంటే పుడతలు తొందరగా పడిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక సింపుల్ రెమెడీ, 100% ఎఫెక్టివ్గా చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ దీంతో పాటు ఫాలో అప్గా యువర్ వాటర్ ఇంటేక్, ఫ్రూట్స్, గుడ్ స్లీప్, రెడ్యూసింగ్ యువర్ స్క్రీన్ టైం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో ఇది చాలా చాలా ఎఫెక్టివ్ రెమెడీ. యూ కెన్ డూ దిస్ వన్ అండ్ లీవ్ యువర్ కమెంట్స్. ఓకే, షూర్ మ్యామ్. అండ్ ఆల్సో పిగ్మెంటేషన్ కోసం, హైపర్ పిగ్మెంటేషన్ కోసం ఏం చేయాలి? సో ఇప్పుడు ప్యారలల్గా హైపర్ పిగ్మెంటేషన్ కానీ, డల్ స్కిన్ కానీ, ఇప్పుడు షాపింగ్ వెళ్ళేసి కొంచెం కొంతమందికి బయటకి ఎండలో వెళ్ళొచ్చాక పిగ్మెంటేషన్ వస్తుంది. అవును. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఇందులో ఇప్పుడు మనం చెప్పిన ఇంగ్రీడియంట్సే. 1 is కాలోయిన్ క్లే 1 tablespoon, వైట్ శాండిల్ 1 tablespoon. దీంతో పాటు మీరు తీసుకోవాల్సింది బేకింగ్ ఈస్ట్ దొరుకుతుంది, 1 pinch మాత్రమే తీసుకోవాలి. ఈస్ట్ కొంచెం మీకు ఎప్పుడైనా చూసారో లేదో ఈస్ట్ని. సో వీ యూజ్ ఇట్ ఫర్ లాట్ ఆఫ్ కుకింగ్ థింగ్స్ అనమాట. చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్. ఓకే, అది ఈ ఇంగ్రీడియంట్స్. అండ్ యూ గెట్ ఇన్ ఆయుర్వేదాలో మూలేటి అని ఒక పౌడర్ దొరుకుతుంది మనకి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ అనమాట. ఇది 1 tablespoon ఆఫ్ వైట్ శాండల్, 1 tablespoon కాలోయిన్ క్లే, 1 tablespoon మూలేటి అండ్ 1 pinch ఆఫ్ బేకింగ్ ఈస్ట్. ఇవన్నిటిని, ఈ ఇంగ్రీడియంట్స్ని క్యూకంబర్ జ్యూస్ ఉంటుంది కదా మన కీరా, అందులో అది బాగా గ్రైండ్ చేసి దాని జ్యూస్ తీసేసి అందులో మాత్రమే కలపాలి, ఇందులో వాటర్ యాడ్ చేయకుండా. అంటే ఇవన్నీ కలపడానికి ఎంత అయితే కీరా జ్యూస్ అవసరం అవుతుంది, ఒక పేస్ట్ లాగా అయ్యే వరకు కీరాతోటి జ్యూస్ తీసేసి అది వాటర్ తొందరగా వచ్చేస్తుంది. మిక్సీలో వేసి మీరు వడగట్టేస్తే దిస్ వన్ వర్క్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అనమాట. బై విత్ ఇన్ 11 to 12 days మీరు అది లైటనింగ్ చూస్తారంటే ఫుల్గా. ఇక్కడ ఉన్న ఏంటంటే కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటుంది, ప్యాచెస్ ఉండిపోతుంది. అట్లాంటి వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఓకేనా, కొన్ని వాళ్ళకి ఇంకా అంటే ఒక 10 years 15 years అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు సడన్గా పెట్టేసుకుంటే ఇట్ వోంట్ వర్క్. ఇప్పుడే పిగ్మెంటేషన్ ఎవరికైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో, చిన్నగా మీకు మేకౌట్ చేసేయచ్చు కదా, చిన్న పిగ్మెంటేషన్ అక్కడక్కడ వస్తూ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ వన్ ఎక్సలెంట్ రెమెడీ, చాలా బ్యూటిఫుల్గా. అండ్ మీరు సన్ ట్యాన్ అయినా కానీ అన్నిటికీ ఇది యూస్ చేయొచ్చు. మేజర్గా పిగ్మెంటేషన్ మీద మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది అనమాట. దిస్ ఆల్సో మీరు ఇది వన్స్ ఇన్ డైలీ పెట్టుకోవచ్చు, అట్లీస్ట్ ఫర్ 10-15 days ఎవ్రీడే పెట్టుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈస్ట్ 1 pinch మాత్రమే వేసుకోవాలి, నాట్ మోర్. ఓకే, అది కూడా 1 tablespoon వేసేస్తే ఎఫెక్టివ్ బాగుండదు. కాబట్టి జస్ట్ అ పించ్ ఆఫ్ ఈస్ట్, దిస్ హ్యాస్ టు బి నోటెడ్ సమ్వేర్. ఓకే, మిగతావన్నీ వెరీ సేఫ్, ఇది కూడా సేఫే, కాకపోతే ఓన్లీ వన్ పించ్ అనమాట. ఇది చేసి ముఖానికి అప్లై చేసుకొని ఒక 20 minutes వదిలేసిన తర్వాత దాని తర్వాత మరి చల్లటి క్లాత్ని వాటర్లో ముంచి ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోండి. దాని తర్వాత కాసేపు ఒక 6-7 hours ఎండలోకి వెళ్ళకుండా ఉండాలి. ఈ రెమెడీ ఎప్పుడైతే చేస్తారో కొంచెంసేపు ఎండలో వెళ్ళకుండా ఉండగలిగితే బెటర్. దాని తర్వాత ఫాలో అప్ విత్ యువర్ స్కిన్ కేర్ రొటీన్, మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాంతో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఏది పాటించిన ఇలాంటి మాస్క్ కానీ ఇలాంటి క్లెన్జింగ్ ఏది చేసినా కూడా, ఆర్ ఫేస్ మాస్క్ కానీ ఇలా ప్యాక్స్ వేసుకున్నా కూడా ఎక్కువసేపు ఎండలోకి వెళ్ళొద్దు అని అంటారు కదా మ్యామ్, అంటే అది దాని ఎఫెక్ట్ ఉండదు అని అంటారు కదా? బికాజ్ ఎండ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా. మనకి మధ్య మొబైల్స్ లో కూడా వస్తున్నాయి ఎక్స్ట్రీమ్ యూవీ రేస్, ప్రొటెక్ట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సన్ అనేసి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇంతకుముందు ప్రొటెక్షన్ ఈస్ ఆల్వేస్ గుడ్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద సన్. ఓకే, సో ఈ మాస్క్ మనకు ఓవరాల్ గ్లోకి కూడా, ఓవరాల్ యువర్ అండర్ ఐ ఇందాక మనం మాట్లాడుకున్నది అండ్ ఈ మాస్క్, ఈ రెండు చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఫేస్ లుక్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో మ్యామ్ డీటాక్స్ డ్రింక్ ఈ సమ్మర్ కోసం ఏం తీసుకోవచ్చు మనం? ఓకే, డీటాక్స్ కంటే కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ స్కిన్ కేర్ గురించే కదా మాట్లాడుకుంటున్నాం మనము. ఎస్పెషల్లీ పెళ్లి కూతుర్లు, పెళ్ళిళ్ళలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ గుడ్. అయితే ఇక్కడ వన్ ఈజ్ వి స్పోక్ అబౌట్ అండర్ ఐ, సెకండ్ పిగ్మెంటేషన్. ఇప్పుడు ఈ రెండు అయిపోయిన తర్వాత ముఖం కూడా మంచి బ్రైట్గా ఉండాలి కదా, స్కిన్ హ్యాస్ టు బి గుడ్. సో దానికి ఏం చేస్తారంటే ఒక 30 grams ఆఫ్ పాలకూర ఉంటుంది కదా, ఆ పాలకూర బాగా వాష్ చేసేయండి. తీసుకొని కొంచెం 30 grams, ఈ పాలకూర మాత్రం గ్రామ్స్లో చూసుకోండి. దాంట్లో కొంచెం పుదీనా, మింట్ లీవ్స్ ఉంటాయి కదా, అది ఒక 15 grams, లేకపోతే ఒక బంచ్ ఆఫ్ పుదీనా తీసుకోండి.
తీసుకున్న తర్వాత ఈ రెండింటిని కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్ళలో, బికాజ్ వీ డోంట్ నో ఎట్లాంటి పెస్టిసైడ్స్ అవన్నీ ఉంటాయి మనకు తెలియదు కాబట్టి ఇది మొత్తం గ్రైండ్ చేసేసి, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఏంటంటే లవంగా ఏం చేస్తుందంటే 1 or 2 లవంగా ఉంటే అదేంటంటే మనకి మంచి డైజెషన్కి, మన గట్ హెల్త్కి కూడా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే. ఓకే, అండ్ 2 లవంగాస్ ఇందులో వేసేయండి, క్లోవ్ లవంగా. ఇవి దీని తర్వాత ఇంపార్టెంట్గా ఆమ్లా, మీకు ఒకవేళ సీజనల్గా ఇప్పుడు దొరికితే ఉసిరికాయ, ఒక ఫుల్ ఉసిరికాయ వేసేయండి. లేదు అంటే మీ దగ్గర ఉన్న ఉసిరికాయ జ్యూస్ ఏదైనా ఉంటుంది కదా, ఆ ఉసిరికాయ జ్యూస్ ఇందులో వేసేసి ఇవన్నీ బాగా బ్లెండ్ చేయండి. కొంచెం వాటర్ వేస్తూ బ్లెండ్ చేసి వడగట్టేసి ఇది ఎవ్రీడే తాగగలిగితే కనుక ఎవ్రీడే ఓకే, అట్లీస్ట్ ఫర్ 15-20 days యూ విల్ సీ ఎ గుడ్ గ్లో అనమాట. ఏ టైంలో తాగొచ్చు మ్యామ్? మార్నింగే. ఓకే. ఓకే, ఈ స్కిన్ ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగితే మనకి స్కిన్ అంతా బాగుంటుంది. దీంతోపాటు కొంతమందికి ఏంటంటే ఏదైనా ఇందులో పడని ఇంగ్రీడియంట్స్ ఉంటే జస్ట్ అవాయిడ్ దిస్. ఓకే. ఎవరికైతే ఓకే, కొంతమందికి పచ్చి తాగుతుంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు. కాబట్టి మీకు ఒకవేళ సూట్ అవుతుంది ఇది అంటే యూ కెన్ హ్యాపీలీ హ్యావ్ దిస్ డ్రింక్. 1 to 3 steps అనమాట ఫర్ ఎ గ్లోయింగ్ స్కిన్, బ్యూటిఫుల్ అండర్ ఐస్ అండ్ యువర్ పిగ్మెంటేషన్కి. రైట్, పర్ఫెక్ట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.